శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, చిరంజీవి గారి విశ్వంబర మూవీ మధ్యలోనే ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది సార్. ఇది నిజమా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సినిమా రిలీజ్ లేట్ అయితే సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేయటం అనేది సహజంగా జరిగే కార్యక్రమమే. అంటే సాటిస్ఫాక్షన్ కలిగి ఉండకపోవచ్చు, వచ్చినటువంటి అవుట్పుట్ సంతృప్తికరంగా అనిపించి ఉండకపోవచ్చు, రీషూట్లకి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న వెర్షన్ అయితే విఎఫ్ఎక్స్కి సంబంధించిన ఒక ఇది నడుస్తోంది, రిఫ్ట్ నడుస్తోంది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ పర్యవేక్షణ అనేది నాగశ్విన్కి అప్పచెప్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు అని కూడా ఒక ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో. అది ఎంతవరకు నిజం అనేది అధికారిక ప్రకటన కాదు, అది స్పెక్యులేషనే. ఇప్పుడు మీరన్నటువంటి సినిమా ఆగిపోయింది అనేది ఎంత అధికారికము, అలాగే ఈ సినిమా విఎఫ్ఎక్స్ నాగశ్విన్ పర్యవేక్షణలో జరుగుతోంది అనేది కూడా అంతే స్పెక్యులేషన్. అధికారికంగా ప్రొడ్యూసర్ల వైపు నుంచి, అది యువి క్రియేషన్స్ నుంచి జరుగుతోంది ప్రొడక్షన్. వాళ్ళ వైపు నుంచి ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ రకమైన అప్డేటు అధికారికంగా లేదు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది రకరకాల వాయిదాలు పడింది. అది నిజానికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ డేట్ ఈ సినిమాదే. ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ సినిమా డేట్ అది కొడుకు కోసం తండ్రి గారు త్యాగం చేస్తున్నారు, అందుకని విశ్వంబర డేట్ని గేమ్ చేంజర్కి ఇచ్చారు అని చెప్పారు ఆ రోజుల్లో. ఆ తర్వాత రకరకాలుగా డేట్లు మారుతూ వచ్చింది. అది ఏ సంక్రాంతికి రిలీజ్ అవుతుందో తెలియదు ఇప్పటికీ. అంటే గతంలో కూడా చిరంజీవి గారి సినిమా అంజీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది అప్పుడు కూడా. అంటే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అంటే అప్పుడు హార్డ్ డిస్క్ మిస్ అయింది, కొంత కంటెంట్ పోయింది, రీషూట్కి వెళ్ళారు, తర్వాత బాపు గారితో కొన్ని బొమ్మలు వేయించారు, ఏదో నడిపారు, ఒక గేమ్, ఒక డ్రామా. కానీ ఫైనల్గా ఆ నష్టం చాలా భారీగానే పడింది ఆ రోజున ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద. కొంచెం డిప్రెస్ అయ్యాడు కూడా ఆయన. అరుంధతి అనే విజయంతో మళ్ళీ నిలదొక్కున్నాడు. కానీ అప్పటికి అంజీ టైంకి అయితే ఆయన ఒక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించాలి అనుకున్నాడు. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి చిరంజీవి లాంటి ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అంటే చిరంజీవి గారిలో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆయన మంచి పెర్ఫార్మరు, దాంతోపాటు ఆయనకి విపరీతమైన స్టార్డమ్ ఉంది. అంటే ఆయన మీద పెట్టిన రూపాయికి క్వాలిటీ పరంగా నటుడిగా ఆయన జడ్జి చేయగలడు. అంటే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఆయన నటుడు కాబట్టి, స్టార్ కాబట్టి పెట్టిన డబ్బులకి జస్టిఫికేషన్ దొరుకుతుంది. ఈ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయని చిరంజీవి గారి వైపు మొగ్గుతారు. అయితే ఆయనకు కూడా ఒక కోరిక ఉంది. ఆయన కోరిక ఏంటంటే ఇలాంటి సినిమా ఒక ఫ్యాంటసీ సినిమా చేయాలని కోరిక. ఆ కోరిక నేపథ్యంలోనే ఆయన మహానటి సినిమా రిలీజ్ అయిన కొత్తలో నాగశ్వన్ని వేదిక మీద ఒక కోరిక కోరాడు జనం సమక్షంలోనే. ఆయన ఏం కోరాడంటే, నాతో పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి చేయొచ్చు కదా అని అడిగాడు. దానికి ఆయన నవ్వి ఊరుకున్నాడు. కాబట్టి అలాంటి సినిమాలు చెయ్యాలి అనే కోరిక ఉంది ఇతనికి. ఈ కోరిక తీర్చుకోవడం కోసం ఆయన 2 సార్లు ప్రయత్నం చేస్తే, అంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి ఓకే, ఆ తర్వాత ఆయన ఫ్యాంటసీ అనే జోలికి వెళ్ళిన ప్రతిసారి ఇబ్బంది పడ్డాడు. అంటే ఆయన ఇబ్బంది పడ్డాడు, అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అంజీ టైంలోనూ ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు విశ్వంభర టైంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించి యాక్చువల్గా ఒక గ్లిమ్స్ బయటకు వచ్చింది అధికారికంగానే. ఆ అధికారికంగా బయటకు వచ్చిన గ్లిమ్స్ అనేది జనాలకి నచ్చలేదు. ఇదేంటి ఇలా ఉంది సినిమా అనుకున్నారు. ఆ అనుకున్న దగ్గర నుంచి కరెక్షన్ ప్రోగ్రాం మొదలైంది. నిజానికి ఇదే పరిస్థితి ఆదిపురుషుకు కూడా ఎదురైంది. ఆదిపురుష్ కూడా టీజర్ నుంచి కిల్ అయిపోయిన సినిమా అది. ఆ టీజర్ మీరు ఏదో చూశారు, సినిమా అలా ఉండదు, సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రచారం చేశారు. కానీ సినిమా కూడా అంతకంటే బెటర్ క్వాలిటీలో బయటకు రాలా. టైం తీసుకున్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా కండిషన్ ఏంటి తెలియదు. ఇది థియేటర్లోకి వస్తే డెఫినెట్గా జనాల మీద ఒక ప్రభావం వేసి తీరాలి.
ఓకే. ఎందుకంటే జనాలు చాలా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. సో ఎందుకు ఆగింది అంటే క్వాలిటీ పరమైనటువంటి గందరగోళాలు ఏవో ఉండుండొచ్చు. హ్మ్. దాన్ని బెటర్ చేయటానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. ప్రతి సీన్ని చిత్రిక పట్టాలి, జనాలకి ఒక ఆశ్చర్యం కలిగించాలి, ఈ రేంజ్ సినిమా చూస్తున్నామా అని అనిపించాలి. ఈ రేంజ్ అనేది చిరంజీవి గారి స్థాయికి మ్యాచ్ అవ్వాలి. ఇన్ని గొడవలు ఉన్నాయి దాని చుట్టూ, ఇన్ని గొడవలు ఉన్నాయి. ప్రతి సీన్ని చిత్రిక పట్టాల్సిన సందర్భం ఉంది. ఆ కష్టం ఏదో పడుతున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, దాన్ని వదిలేసుకోవటం అవుతుంది ఇప్పుడు డ్రాప్ అయితే. ఇంకా సినిమా రిలీజ్ ఆపటం లాంటి పని చేయరు. రెండోది, ఆ డైరెక్టర్కి ఇది రెండో సినిమా. ఆయన మొదటి సినిమా బింబిసారా బాగానే రిలీజ్ అయింది, వశిష్ట. అది బాగానే మంచి పేరే తీసుకొచ్చింది అతనికి. ఆ పేరు రావటం వలన ఈ ప్రాజెక్ట్ వచ్చింది. యాక్చువల్గా వచ్చిన తర్వాత ఇది ఇలా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు టార్చరే ఒక రకంగా. ఈ టార్చర్ నుంచి బయటపడటం కోసం ఆయన కసరత్తు ఆయన చేస్తున్నాడు. బయట వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఏదో పద్ధతిలో బయటకు తీసుకురావాలి సినిమాని. అంటే ప్రొడ్యూసర్లు కాకుండా ప్రొడక్షన్ సైడు, ఫైనాన్స్ సైడు హెల్ప్ఫుల్గా ఉండేలాగా భాగస్వాముల్ని కలుపుకునైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి, మంచి ప్రోడక్ట్ ఒకటి బయటకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఓకే. ఏ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, ఏ మేరకు బయటకు వస్తుంది అనేది చరిత్ర చెప్తుంది. కానీ మంచి కంటెంట్ రావాలి. సినిమా లేట్ అయినా పర్లేదు, జనాలు దాని మీద రకరకాల పుకార్లు. సినిమా ఆగిపోయింది అనే పుకారు కన్నా కూడా అవును. సినిమా ఉంది, ప్రొడక్షన్లో బెటర్మెంట్ చేస్తున్నారు, రిలీజ్ అవుతుంది. ఏ రోజునో చెప్పలేం, కానీ రిలీజ్ అయితే ఉంటుంది గ్యారంటీగా. ఆ హామీ ఉంటే చాలా అభిమానులు క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. కనీసం అదైనా చెప్పాలి ప్రొడ్యూసర్లు, ఒక అప్డేట్. లేకపోతే ఇలాంటి వార్తలే చలామణిలో ఉంటాయి. ఈ వార్త కన్జ్యూమ్ చేసే ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇదేంటి మన సినిమా ఆగిపోవడం ఏమిటి అనుకుంటారు, వాళ్ళు భయపడతారు. జనాల క్యూరియాసిటీతో ఆడుకోవటం అవుతుంది ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితే. సో ఇంకొంచెం వాళ్ళు ఎలాగూ బాధ్యతగా ఉన్నారు, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతున్నారు. టువర్డ్స్ సినిమా మీడియా కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు గాయపడితేనే కేసులు పెడుతున్నారు. అక్కడ చాలామంది మనోభావాలు గాయపడతాయి ఇలాంటి వార్తలు సర్క్యులేట్ అయితే. అందుకని దయచేసి అలాంటి ప్రయత్నం చేయొద్దు. సినిమా రిలీజ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో చెప్పలేరు. రిపేరింగ్ కార్యక్రమం నడుస్తోంది. ఏదైనా అధికారికంగా ప్రకటించినప్పుడు నమ్మాలి. ఒకవేళ ప్రొడ్యూసర్ లేదు, మా వల్ల కాదు ఈ సినిమాని, ఇంకా మేమేం చేయలేం, సారీ చిరంజీవి గారు మేము డ్రాప్ అయిపోతున్నాం అంటే అప్పుడు కూడా వేరు. స్పెక్యులేషన్ ఈ టైంలో ఈ సినిమా గురించి చేయటం అనేది తప్పు. అందుకని మానేస్తే బెటర్ ఎవరైనా కానీ.